నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పీఎస్సీ పీయూసీ అంచనాల కమిటీకి కాసేపట్లో ఓటింగ్. చివరి క్షణంలో పోలింగ్ బహిష్కరించే యోచనలో వైసీపీ. నేటితో ముగియనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలు. వైసీపీ విధ్వంసం, కూటమి పునర్నిర్మాణంపై చర్చ. సెక్కి విద్యుత్ ఒప్పందాల్లో జగన్ కు 1750 కోట్ల ముడుపులు. అదాని సంస్థల నుంచే ఇచ్చినట్లు అమెరికా ఎఫ్బీఐ నిర్ధారణ. అనంతలో అపార్ నమోదుకు విద్యార్థులు, తల్లిదండ్రుల అగచాట్లు. తప్పుల సవరణకు కేంద్రాల వద్ద రాత్రిళ్లు జాగారం. విస్తరణవాద ఆలోచన భారత్కు లేదన్న ప్రధాని మోదీ. ఇతరుల వనరులు లాక్కునే భావనకు దూరమని వ్యాఖ్య. తాజాంశాన్ని చూస్తున్నాం. పీఏసీ పీయూసీ అంచనాల కమిటీకి ఓటింగ్ ప్రారంభమైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పీఏసీ పీయూసీ ఓటింగ్ కు సంబంధించిన సమాచారం ఏంటి? షాహీన్, ఏదైతే అసెంబ్లీలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అసెంబ్లీలోని 3 కమిటీలకు ఓటింగ్ ప్రక్రియ అనేది జరగనుంది. ఏదైతే ప్రజాప్రతినిధుల కమిటీ, పీఎస్సీతో పాటు అంచనాల కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, అలాగే పీయూసీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, ఈ మూడింటికి కూడా ఈ గతంలో మనకు ఎప్పుడు అటు తెలుగు రాష్ట్రాల చరిత్రలో లేనట్లుగా తొలిసారిగా ఎన్నిక అనేది ఇవాళ జరగనుంది. కూడా కొద్దిసేపు క్రితమే ఎన్నిక ప్రక్రియ కూడా ప్రారంభమైంది చెప్పాలి. ఎమ్మెల్యేలకు తమకు కేటాయించిన సమయం, అలాగే వారికి కుదిరిన సమయానుకూలంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ 175 మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఓటింగ్ కి ఇవాళ పోలింగ్ జరగడానికి ప్రక్రియకి ప్రధాన కారణం జనరల్ గా అసెంబ్లీలో వేసే కమిటీలకు ఎప్పుడు సాధారణంగా ఏకగ్రీవం అవుతూ వస్తాయి. ఎందుకంటే పార్టీలు తమకున్న బలాబలాలు బట్టి అభ్యర్థుల పేర్లు ఇవ్వటం, స్పీకర్ కు కరెక్ట్ గా పార్టీలు అంతర్గతంగా చర్చించుకుని నిర్ణయించి అభ్యర్థుల పేర్లు ఇవ్వటం అనేది జరుగుతూ వస్తుంది. అందుకు అనుగుణంగా స్పీకర్ కూడా వచ్చిన పేర్ల ఆధారంగా ఎన్నిక ప్రక్రియ, అలాగే పోలింగ్ అనేది లేకుండా సభలోనే వారితో మాట్లాడి అందులో చైర్మన్ ఎవరు, అలాగే సభ్యులు ఎవరు అనేది ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించడం జరుగుతుంది. అయితే తాజా కనుక చూస్తే కనుక ఏదైతే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా దాదాపు 93 స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించడం జరిగింది. దీంతో ప్రతిపక్ష హోదా అనేది లేకుండా పోయింది. కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తుంది. దీనికి సంబంధించి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. అలాగే ఈ ఉన్న 3 కమిటీల్లో ప్రజాప్రతినిధుల కమిటీ ఏదైతే పీఎస్సీ ఉందో అది కేబినెట్ హోదా కలిగిన కమిటీ కావడంతో అది తమకు కావాలని చెప్పి వైసీపీ పట్టుబట్టింది. ఏదైతే ఈ పీఎస్సీ చైర్మన్ కూడా ప్రతిపక్ష పార్టీకి ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం తప్ప ఖచ్చితంగా ఇవ్వాలని చట్టబద్ధత లేదు. అయితే గత సభల నుంచి కూడా ఇది ప్రతిపక్షానికి ఆనవాయితీగా వస్తుంది. కానీ లేని ప్రతిపక్షానికి ఎలా పీఎస్సీ హోదా ఇవ్వాలి అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏం చేయాలన్న ఆలోచనలో వైసీపీ తాము దానికి పోటీ పడతామంటూ వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నిన్న అసెంబ్లీలో దాఖలు చేయడం జరిగింది. అలాగే అందరితో కాకుండా అటు పీయూసీ కమిటీ, అలాగే ఎస్టిమేట్స్ కమిటీ ఈ 2 కమిటీలకు కూడా అటు వైసీపీ ఎమ్మెల్యేలు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఏదైతే దర్శి ఎమ్మెల్యే కానీ అలాగే తమ్మలపల్లి ఎమ్మెల్యే కానీ వీటికి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒక్కో కమిటీకి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు, అలాగే 3 ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 12 మంది సభ్యులు ఈ కమిటీకి అది ఉండాల్సి ఉంది. అటు ఎమ్మెల్సీల పరంగా 3 నామినేషన్లే దాఖలు చేయడంతో అక్కడ పోటీ అనేది ఏర్పడలేదు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేల కోటాకు వచ్చేసరికి 9 మంది ఒక్కో కమిటీకి ఏదైతే 9 మంది ఎమ్మెల్యేలు పోటీ పడాల్సి ఉందో 10 నామినేషన్లు దాఖలు అయ్యేసరికి ఇక్కడ పోటీ అనేది అనివార్యమైంది. ఎప్పుడు ఏకగ్రీవంగా జరిగే ప్రక్రియ ఈసారిలా ఎన్నిక రూపంలో పోలింగ్ కి వెళ్లడంతో ఇక్కడ తర్వాత చర్చనీయాంశమైంది. ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియకి సంబంధించి ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో అదే తరహాలో ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. ఏదైతే ప్రతి అభ్యర్థి కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా ఉన్న 9 మంది అభ్యర్థులకి కూడా ఓటు వేయాల్సి ఉంటుంది. 1, 2, 3 ఏదైతే సంఖ్యాక్రమంలో ఆ నెంబర్లు వేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అలాగే విప్పులు, అలాగే చీఫ్ విప్పులకు కూడా ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి తమ పరిధిలో ఉన్న ఒక్కొక్క విప్ కి 14 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ అభ్యర్థికి ఏ నెంబర్ ఓటింగ్ వేయాలి ఏంటి అన్నది కూడా ఒక అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. మొత్తంగా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ 175 మంది ఎమ్మెల్యేలు ఈ ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఈ పోలింగ్ అసలు వస్తారా రాడా అనేది
జగన్ అవినీతి పుట్టపగిలి ఆంధ్రప్రదేశ్తో పాటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదానీ సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్కు 1750 కోట్ల లంచమిచ్చారని సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI నిర్ధారించింది. అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్లో 4 రాష్ట్రాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులకు 100 కోట్లు లంచాలు ఇచ్చారని FBI కుండబద్దలు కొట్టింది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో 2029 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అమెరికాలో నమోదైన కేసు దేశంలోనే కాదు అమెరికాలో కూడా పెను సంచలనమైంది. లంచాల సొమ్ము కోసం తప్పుడు సమాచారమిచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ గ్రూప్ చైర్మన్ అదానీతో పాటు సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్, అజూర్ పవర్ CEO రంజిత్ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI పేర్కొంది. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం FCPA కింద వీరితో పాటు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్ అదానీతో పాటు సాగర్ అదానీపైన బుధవారం అమెరికాలో అరెస్టు వారెంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్ను కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపణలు ఉన్నాయి. లంచాలకు సంబంధించి వారి మధ్య జరిగిన మొబైల్ సంభాషణలతో పాటు అదానీ గ్రీన్ అంతర్గత రికార్డుల్ని విచారణా సంస్థలు తమ నివేదికలో వెల్లడించాయి. సెకీతో విద్యుత్ ఒప్పందాలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకు రాకపోవడంతో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్ ఇతరులు సుమారు 2029 కోట్ల మొత్తాన్ని రాష్ట్రాలకు లంచాలుగా ఇస్తామని వాగ్దానం చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ నివేదికలో తెలిపింది. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు 1750 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించింది. సెకీతో విద్యుత్ ఒప్పందం కుదరడానికి ముందు గౌతమ్ అదానీ 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబరు 20వ తేదీల్లో 3 సార్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. తరువాతే సెకీతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఒప్పందానికి అంగీకరించాయి. దేశంలో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ఆధ్వర్యంలోని సెకీ 2019లో బిడ్లు ఆహ్వానించింది. సెకీతో 4 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు బిడ్ దక్కించుకున్నట్లు 2020 జనవరి 16న అజూర్ పవర్ 8 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు బిడ్లు దక్కించుకున్నట్లు 2020 జూన్లో అదానీ గ్రీన్ వెల్లడించాయి. సెకీ ఈ సంస్థలు తయారు చేసే విద్యుత్ను కొనుగోలు చేసేందుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం, దాన్ని కేంద్ర రాష్ట్ర పంపిణీ సంస్థలకు అమ్మేందుకు విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకుంటోంది. అయితే నెలలు గడిచినా ఒప్పందాలు కుదరలేదు. అదానీ గ్రీన్, అజూర్ ప్రతిపాదించిన ధరకు కొనడానికి ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకు రాలేదు. ఈ తరుణంలో ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తులకు లంచాలు ఇవ్వడం ద్వారా మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలతో విద్యుత్ విక్రయ ఒప్పందాలు చేసుకునేలా పంపిణీ సంస్థల్ని ఒప్పించేందుకు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ రంగంలోకి దిగారు. అదానీ, అజూర్కు లబ్ధి కలిగించేలా సెకీతో ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరిస్తే పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామంటూ ఆశ చూపారు. రాష్ట్రాల ఉన్నత స్థాయి వ్యక్తులకు ప్రోత్సాహకాలిచ్చి సెకీతో కాంట్రాక్టులపై సంతకాలకు వారిని ఒప్పించేందుకు ఎలా ప్రయత్నిస్తున్నామో 2020-21లో అజూర్ ఇతర ప్రతినిధులతో నిర్వహించిన సంభాషణల్లో సాగర్ అదానీ వివరించారు. వారికిచ్చే ప్రోత్సాహకాల్ని పెంచుతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 2021 ఆగస్టులో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశారు. 7,000 మెగావాట్ల విద్యుత్ విక్రయ ఒప్పందానికి సంబంధించి పెద్ద మొత్తంలో లంచాలు ఇస్తామని మాట ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ తెలిపింది. ఆ సమావేశం తర్వాతే సెకీ ద్వారా విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటామని అదానీ, అజూర్ సంస్థలకు సంకేతాలందాయి. తరువాత కొద్ది వారాలకే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. సుమారు $200 మిలియన్ వరకు లంచాలు చెల్లించినట్లు అదానీ గ్రీన్ అంతర్గత రికార్డుల ద్వారా వెల్లడైంది. ఆ లంచాలే ఈ ఒప్పందాలు కుదరడానికి పనిచేశాయి. సెకీ ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారీగా లంచాలిచ్చేందుకు గౌతమ్, సాగర్ అదానీలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. అదానీ గ్రీన్ కు మద్దతు కోరుతూ పెట్టుబడిదారుల నుంచి $1 మిలియన్ సమీకరణ చేపట్టారు. సెక్యూరిటీలు విక్రయించేందుకు తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చారు. యుటిలిటీ ప్రాజెక్టుల అభివృద్ధికి డెబిట్ సెక్యూరిటీల ద్వారా $750 మిలియన్ నిధులు సమీకరించారని అదానీ గ్రీన్ తీర్మానించింది. సాగర్ అదానీకి అధికారమిస్తున్నట్లు 2021 ఆగస్టు 26న వెల్లడించింది.
ఆగస్టు 31న అమెరికాలో రోడ్ షో నిర్వహించి గ్రీన్ బాండ్స్ ద్వారా వచ్చే నిధుల్ని సౌర విద్యుత్ ఉత్పత్తి సహా అర్హత కలిగిన గ్రీన్ ప్రాజెక్టులకు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. తప్పుడు మార్గంలో వ్యాపార ప్రయోజనాలు పొందేందుకు ప్రభుత్వాలు, ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ పార్టీలకు అనైతిక చెల్లింపులు చేయడం, ప్రోత్సాహకాలు ఇస్తామని ఆశ చూపడానికి వ్యతిరేకమని, లంచ వ్యతిరేక చట్టాలకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రీన్ ఈ సందర్భంగా వెల్లడించింది. వీటిని ఉల్లంఘిస్తే అవినీతి నిరోధక చట్టాల ప్రకారం ఆర్థికేతర జరిమానాలు విధించొచ్చని వివరించింది. అందుకే అమెరికాలోని ఆర్థిక సంస్థలు దీనికి ఏ రేటింగ్ ఇచ్చాయి. లంచం ఇవ్వబోమని, అవినీతికి వ్యతిరేకమని చెప్పిన అదానీ గ్రీన్ భారత్లో విద్యుత్ ఒప్పందాల కోసం అక్కడి రాజకీయ ప్రముఖులు, అధికారులకు భారీ ఎత్తున లంచాలు చెల్లించింది. ప్రభుత్వ పెద్దలకు ఎంతంత మొత్తం ఇవ్వజూపారో ఆ లెక్కలు సాగర్ అదానీ మొబైల్ ఫోన్లో గుర్తించారు. లంచాలు తీసుకున్న వారెవరు, ఎంత మొత్తం ఇచ్చారనే వివరాలు విచారణా సంస్థ నివేదికలో వెల్లడించింది. 2022 ఏప్రిల్ 25న గౌతమ్ అదానీ, వినీత్ ఎస్ జైన్, రంజిత్ గుప్తా తదితరులు ఢిల్లీలో సమావేశమై లంచాలపై చర్చించే సమయంలో జైన్ తన సెల్ ఫోన్లో కంపెనీ వారీ బకాయిల మొత్తాల్ని తెలియజేసే పత్రాన్ని ఫోటో తీశారు. ఒక్కో మెగావాట్కు 25 లక్షల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. రూపేష్ అగర్వాల్ అయితే పవర్ పాయింట్, ఎక్సెల్ సాయంతో లంచాల వివరాలన్నింటినీ సమగ్రంగా రూపొందించారు. లంచాలు ఎలా చెల్లించారో కూడా అందులో రాసుకుని మిగతా వారితో పంచుకున్నారు. 2023 మార్చి 17న అమెరికా దర్యాప్తు సంస్థ FBI స్పెషల్ ఏజెంట్లు అమెరికాలో సాగర్ అదానీని సెర్చ్ వారెంట్తో కలిశారు. సాగర్కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ సరఫరా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సెకీ, రాష్ట్ర ప్రభుత్వాలు 2022లో ప్రకటించాయి. ఈ ప్రాజెక్టులో అదానీ గ్రీన్ కు 3/2 అజూర్ కు 1 వంతు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, అధికారులకు లంచాలిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్లోని 2.3 గిగావాట్ల ప్రాజెక్టుపై హక్కులు వదులుకుంటూ 2022 డిసెంబరు, 2023 ఫిబ్రవరిలో సెకీకి లేఖ రాసింది. నిజానికి ఇది ఓ సాకు మాత్రమే. అజూర్ తరపున అదానీ గ్రీన్ చెల్లించిన లంచానికి ప్రతిఫలమిది. 2023 డిసెంబర్లో ఇదే ప్రాజెక్టుకు సంబంధించి సెకీతో అదానీ గ్రీన్ ఒప్పందం చేసుకుంది. కుట్రపూరితంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని, సొంత ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీకి సొమ్ము చెల్లించారని, గ్రీన్ ప్రాజెక్టుల కోసమంటూ తప్పుడు సమాచారంతో $750 మిలియన్ సేకరించారని, విచారణా ప్రక్రియకు ఆటంకం కలిగించే కుట్ర చేస్తున్నారని గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ ఎస్ జైన్తో పాటు మరో 5గురిపై కేసులు నమోదు చేశారు. అదానీ గ్రూప్ 12 గిగావాట్ల సౌర విద్యుత్ను సరఫరా ప్రాజెక్టుల నిమిత్తం అమెరికా బ్యాంకులు, ఇన్వెస్టర్ల నుంచే నిధులు సమీకరించిందని దర్యాప్తు సంస్థ వర్గాలు చెబుతున్నాయి. 2020 నుంచి 2024 మధ్య అదానీ కంపెనీలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అమెరికా ఏఎంసీల నుంచి $2 బిలియన్ పైగా నిధులు సమీకరించాయని, అలాగే అమెరికాలో సెక్యూరిటీల విక్రయం ద్వారా $1 బిలియన్ పైగా నిధులు సేకరించిందని ఆ వర్గాలు వివరించాయి. అమెరికా ఇన్వెస్టర్ల డబ్బులతో భారత్లో విద్యుత్ సరఫరా కాంట్రాక్టులకు లంచాలిచ్చి మోసం చేశారని డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లిసా మిల్లర్ తెలిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతిలో ఆరితేరిన వారు ఒకరైతే కార్పొరేట్ మాయాజాలంలో అందెవేసిన వారు మరొకరు. ఆ ఇద్దరూ కలిశారు. భారీ కుట్రకు స్కెచ్ వేశారు. వేల కోట్ల కుంభకోణాన్ని చాకచక్యంగా చక్కబెట్టేశారు. మాజీ సీఎం జగన్, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఏపీలో పీపీఏల పేరిట చేసిన కుంభకోణం ఇది. ఎక్కడా అమ్ముడుపోని తన విద్యుత్తును అధిక ధరకు కొనుగోలు చేస్తే 1750 కోట్లు ఇస్తారని అదానీ ఆఫర్ చేశారు. ఆ ఒప్పందం కుదిరితే రాష్ట్ర ప్రజలపై దీర్ఘకాలంలో 1,10,000 కోట్ల భారం పడుతుందని తెలిసినా జగన్ రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టేశారు. ఇదంతా కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది. జగన్ హయాంలో అదానీ గ్రూప్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చకచకా జరిగిపోయింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రాజస్థాన్ లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 2019లోనే అదానీ సంస్థతో సెకీ ఒప్పందం చేసుకుంది. తరువాత సౌర విద్యుత్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అదానీ సంస్థ కోట్ చేస్తున్న ధరకు విద్యుత్ కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఫలితంగా 2021 సెప్టెంబర్ 12న గౌతమ్ అదానీ రంగంలోకి దిగి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. అత్యంత గోప్యంగా జరిగిన ఆ భేటీలో వారిద్దరి మధ్య ఒక అంగీకారం కుదిరింది. 2021 సెప్టెంబర్ 15న
అదానీ జగన్ భేటీ అయిన 3 రోజుల్లోనే సెకీ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. రాజస్థాన్లో ఏర్పాటవుతున్న విద్యుత్ సంస్థలు యూనిట్ ₹2.49 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయని, 25 ఏళ్ల పాటు ఆ విద్యుత్ కొనేందుకు తమతో ఒప్పందం చేసుకోవాలని ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శికి సెకీ లేఖ రాసింది. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రతిపాదన వస్తే ఆ శాఖ కార్యదర్శి మంత్రి పరిశీలించాక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ఆయన అంగీకరిస్తే మంత్రివర్గం ఆమోదానికి పంపుతారు. ఇందుకు కొన్ని వారాలు పడుతుంది. కానీ సెకీ ప్రతిపాదనపై జగన్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. సెకీ నుంచి లేఖ వచ్చిన మరుసటి రోజే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో పెట్టి ఆమోదించారు. రాష్ట్రంలో 6,600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అప్పటికే పిలిచిన టెండర్లను రద్దు చేసి మరీ సెకీ నుంచి విద్యుత్ కొనాలని మంత్రిమండలి తీర్మానించింది. టెండర్లు, రివర్స్ టెండర్ల ఊసే లేదు. 2021 డిసెంబర్లో అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 4,667 మెగావాట్లు, అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి 2,333 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మొదట ఒప్పందం కుదిరింది. అజూర్ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్ను కూడా అదానీ నుంచే తీసుకునేలా సెకీ తర్వాత ప్రతిపాదించగా దానికి ఆమోదం తెలిపింది. అంటే అదానీ, అజూర్ పేరుకే వేర్వేరు కంపెనీలైనా రెండూ ఒక్కటేనని అర్థమవుతోంది. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలు ఇదే విషయం చెప్తున్నాయి. సెకీ నుంచి యూనిట్ ₹2.49 కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, కొన్ని రాష్ట్రాలు ఇతర సౌర విద్యుత్ సంస్థల నుంచి యూనిట్ ₹99 కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ జగన్ ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు వచ్చినా సెకీతో ఒప్పందం చేసుకుంది. పైగా ఈ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని బుకాయించింది. జగన్ సీఎంగా ఉండగా పారిశ్రామికవేత్తలొచ్చి ఆయన్ను కలిసిందే అరుదు. ఎప్పుడైనా ఒకరిద్దరు కలిసినా వారితో ఆయన సమావేశాలు ముక్తసరిగా జరిగేవి. కానీ అదానీతో భేటీలు చాలా ఆత్మీయ వాతావరణంలో సాగేవి. 2021 నవంబర్ 20న జగన్తో అదానీ కుటుంబ సభ్యులు చాలాసేపు సమావేశమయ్యారు. అయితే ఆ సంగతి తనకు తెలియదని నాటి పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి విలేకరులకు చెప్పారు. అదానీ వచ్చి జగన్ని ఎప్పుడు కలిసినా కొద్ది రోజులకే ఆ సంస్థకు ఏ పోర్టో, ప్రాజెక్టో కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది. 2021లో ఆగస్టు 7, సెప్టెంబర్ 12 తేదీల్లో జగన్తో అదానీ సమావేశమై 1750 కోట్ల ముడుపుల విషయం మాట్లాడారని, తర్వాతే ఏపీ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని అమెరికా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందంతో అదానీ గ్రూప్నకు 20 ఏళ్లలో $200 కోట్ల నికర లాభం చేకూరుతుందని నివేదిక పేర్కొంది. అంటే ఈ కుంభకోణం వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతోంది అదానీ, జగన్లేనన్నమాట. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకే అదానీ సంస్థ జగన్కు 1750 కోట్లు ముట్టజెప్పడమో, హామీ ఇవ్వడమో చేస్తే ఇక 5 ఏళ్లలో అదానీకి కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, పలు విద్యుత్ ప్రాజెక్టులు, 27 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కాంట్రాక్ట్ను కట్టబెట్టినందుకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందాయోనన్న చర్చ జరుగుతోంది. 5 ఏళ్లలో 2,76,333 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను అదానీ గ్రూప్నకు జగన్ సర్కార్ అప్పగించింది. విస్తరణవాద ఆలోచనతో భారత్ ఎప్పుడు ముందుకు సాగలేదని, ఇతరుల వనరులను లాక్కోవాలనే భావనకు ఎప్పుడు దూరంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. గయానా పర్యటనలో భాగంగా అక్కడి పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మోదీ ప్రసంగించారు. చైనా విస్తరణ ధోరణిపై ప్రపంచ దేశాల ఆందోళనల నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, గయానాల మధ్య బలమైన బంధం ఉందన్న ఆయన, రెండు దేశాలు ఒకే విధమైన ప్రజాస్వామ్య విలువలను పెంచుకుంటాయన్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతను ప్రస్తావించిన మోదీ, విభేదాలకు దారితీసే పరిస్థితులను గుర్తించి వాటిని తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వంటి అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిపై పోరాటం ద్వారా రాబోయే తరాల భవిష్యత్తును తీర్చిదిద్దగలమని చెప్పారు. ప్రజాస్వామ్యానికి, మానవత్వానికి తొలి ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భారత్ ఎల్లప్పుడూ సూత్రాలు, విశ్వాసం, పారదర్శకత ఆధారంగా మాట్లాడుతుందని, ఒక దేశం, ఒక ప్రాంతం వెనుకబడి ఉన్నా ప్రపంచ లక్ష్యాలు ఎప్పటికీ సాధించలేమని వివరించారు.